వెల్కమ్ టు డివై న్యూస్. భీమడోలు మండల గ్రామంలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సంక్షేమ పథకాలతో కూటమి ప్రభుత్వం ప్రజాభిమానాన్ని చూరగొన్నదని ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. సోమవారం భీమడోలు మండలం పెద్దలింగంపాడు, దొద్దెపూడి గ్రామాల్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు కూటమి నాయకులు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని రానున్న రోజుల్లో అందించే సంక్షేమాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కాంక్షించేది ఎన్డీఏ ప్రభుత్వమని అన్నారు. ఒంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి 22 కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యాయని, రానున్న 100 రోజుల్లోపే వాటిని వినియోగించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. భీమడోలు వంతెన నుండి లింగంపాడు గ్రామానికి అతి త్వరలో రహదారి నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నాగరాణి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతిదేవి, కూటమి నాయకులు గన్ని నాగగోపాలరావు, ప్రత్తి మదన్, కరణం పెద్దిరాజు, ప్రవీణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గురి చెప్పండి సార్. ఓకే, జనసేన, టీడీపీ, బీజేపీ ఐక్యత. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. మన గ్రామానికి వచ్చారు. ధర్మరాజు గారి నాయకత్వం. మన పోలవరం ప్రాజెక్టు మా రోజుని 72% కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి మనకి ఈ ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంత్రి కందులు దుర్గేష్ గారైనా మరి మొన్న చూస్తే మొన్న ఒక విపత్తు నిరుద్యోగులుంటే 16,000 పోస్టులు మరి వెంటనే ఫస్ట్ సంతకం చేయడం, మీకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పడం, అది కూడా మరి ఫస్ట్ 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన. ఇంటింటి సర్వేలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ మండల డెవలప్మెంట్ గురించి మండల అధికారులందరూ ఇక్కడికి వచ్చారు. పెదలింగంపాడు గ్రామ ప్రజలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనకి ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో ఏదైతే మన ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో దానికి అనుగుణంగా మొట్టమొదటిసారిగా 4,000 రూపాయలు పింఛన్ని ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. దానికి అంటే ఎలక్షన్ ముందు, ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు 3 నెలలు కూడా కలిపి 7,000 ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం, అంటే మన దేశంలోనే ఇలాంటిది ఎక్కడా కూడా జరగలేదు. ఇంత మనకైనా బలమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఈ పింఛనీ కార్యక్రమం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలకి
15th ఫైనాన్స్ రూపంలో, అంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా ఎప్పుడు కూడా వేరే కార్యక్రమానికి వాడుకోవడం, వాళ్ళని దారి మళ్లించడం జరిగింది. కాకపోతే ఇది పంచాయతీలు అభివృద్ధి పడే విధంగానే వాటిని సాకారం చేయటం, వాళ్ళకి ఇవ్వటం. అలాగే మనకి మొన్న వరదలు రావడం జరిగింది. వరదల్లో మన ఉప ముఖ్యమంత్రి, మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల్ని ₹1,00,000 గాడికి 400 గ్రామాలకి ఇవ్వటం జరిగింది. ఏంటంటే ఆయన దాతృత్వం మన కొనియాడలేనిది, దాన్ని ఎవరు కూడా మర్చిపోలేం. మనం 6 కోట్లు మన వరద సహాయ నిధికి ఆయన ఇవ్వటం జరిగింది. అలాగే మనకి అనేక కార్యక్రమాలు, రోడ్లు పోయడానికి, సీసీ రోడ్లకి, అలాగే డ్రైన్లకి, అన్నిటికీ కూడా మన ఉంగుటూరు నియోజకవర్గానికి 22 కోట్లు రావడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా త్వరలో ప్రారంభిస్తాం. మొత్తం అన్నింటినీ కూడా ప్రారంభించి రాబోయే 100 రోజుల్లో వాటిని పూర్తి చేసే విధంగా ఉంటుంది. అలాగే మీకు రోడ్డు కూడా అడిగారు, రోడ్డు కూడా ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది. దాన్ని కూడా శాంక్షన్ చేయించి ఆ రోడ్డును కూడా ఏర్పాటు చేయడానికి నిశ్చయించుకున్నాం.